హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం హౌ టు లివ్ టు బీ 200 రిటర్న్ బై స్టీఫెన్ లీకాక్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో ద టైటిల్ ఒకసారి ప్రోస్ టైటిల్ చూస్తే హౌ టు లివ్ టు బీ 200 అంటే 200 ఇయర్స్ వరకు ఎవరైనా బ్రతుకుతారా? లేదు కదా. అలాంటిది వీళ్ళు 200 ఇయర్స్ వరకు బ్రతకాలంటే ఏం చేయాలి అనేసి ఇక్కడ మనకు టైటిల్ ఇచ్చారు. దీని రైటర్ వచ్చేసి స్టీఫెన్ లీకాక్. సో మనం ఫస్ట్ అబౌట్ ది రైటర్ గురించి చూసుకుంటే, స్టీఫెన్ లీకాక్ వాస్ ఏ కెనేడియన్ టీచర్, పొలిటికల్ సైంటిస్ట్, రైటర్ అండ్ హ్యూమరిస్ట్. ఓకే, సో స్టీఫెన్ లీకాక్ వచ్చేసి కెనేడియన్ టీచర్, అంటే హీ బిలాంగ్స్ టు కెనడా. ఈయన పొలిటికల్ సైంటిస్ట్, పొలిటికల్గా కూడా ఈయనకు చాలా విషయాలు తెలుసు. అండ్ హీస్ ఆల్సో రైటర్ అండ్ హ్యూమరిస్ట్, అంటే హాస్య రచనని కూడా చేస్తారు. In 1921, Leacock became founding member of the Canadian Authors Association. సో ఆథర్స్ అంటే రైటర్స్ అందరూ కలిపి ఒక అసోసియేషన్ చేశారు. ఆ అసోసియేషన్ని 1921లో ఫౌండింగ్ మెంబర్ ఎవరో కాదు, మన లీకాక్. ది గవర్నమెంట్ ఆఫ్ కెనడా ఇష్యూడ్ ఎ స్టాంప్ ఇన్ 1969 టు మార్క్ ది సెంటనరీ ఆఫ్ లీకాక్ బర్త్డే. సో అయితే ఈ మన లియోకాక్ బర్త్ అంటే 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటారు, అంతే శత జయంతి అని అంటారు కదా. దాని సందర్భంగా 1969లో కెనడా వాళ్ళు స్టాంప్ని ఇష్యూ చేశారంట. ఈయన పేరు మీద ఒక స్టాంప్ని కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఇన్ 1979 ఏ మౌంటైన్ ఇన్ ద యకోన్ సెయింట్ ఎలీస్ రేంజ్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో అక్కడ ఉన్న ఒక మౌంటైన్కి కూడా అతని పేరుని పెట్టుకున్నారంట. ది ప్రెజెంట్ ఎస్సే How to Live to be 200 is taken from his collection Literary Lapses published in 1910. సో ఇప్పుడున్న ప్రజెంట్ మనం చదివే ఈ ప్రోస్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇట్ వాస్ టేకన్ ఫ్రమ్ లిటరరీ ల్యాప్సెస్, దాన్ని 1910లో పబ్లిష్ చేశారు, దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇట్ ఈస్ హ్యూమరస్ అంటే ఇది చాలా హాస్యభరితమైంది. ఎగ్జాజరేటెడ్ అంటే ఇందులో కొంచెం ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం కూడా కనిపిస్తుంది. అండ్ సెటైరికల్ అంటే ఎగతాళి, వ్యంగ్యంగా చేసి మాట్లాడడం ఉంటుంది. అండ్ అడ్వైజబుల్ ఎస్సే, అడ్వైజబుల్ అంటే మనకు సలహాలను కూడా ఇస్తుందంట. ఇట్ వాస్ రిటెన్ బై స్టీఫెన్ లీకాక్. సో ఇతను రాసినటువంటి ఈ ఎస్సేలో ఆల్ మిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. హాస్యము, వ్యంగ్యము అన్నీ కూడా ఇందులో జత కలిసినటువంటిదే ఈ ప్రజెంట్ ఎస్సే. ఇన్ దిస్ ఎస్సే ఫూలిష్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది కాంటెంపరీ సొసైటీ ఈజ్ ఎగ్జాజరేటెడ్. అంటే మన ప్రజెంట్ ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో ఫూలిష్గా కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం, డిఫరెంట్గా ప్రవర్తించడం, ఇలాంటివన్నింటి గురించి కాస్త ఎక్కువగా చేసే చెప్పారంట. హియర్ హిస్ స్టైల్ ఇస్ బోత్ హ్యూమరస్ అండ్ సటైరికల్. ఆయన స్టైల్లో రెండు ఉంటాయి, హాస్యమే ఉంటుంది, వ్యంగ్యం అంటే కాస్త ఎగతాళి చేసినట్లు కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన రైటర్ గురించి. నెక్స్ట్ థీమ్, ఈ లెసన్ యొక్క ఉద్దేశం చూస్తే, దిస్ ఎస్సే హ్యూమరస్ అండ్ హైలీ ఎగ్జాజరేటెడ్ ఎస్సే. ఇందులో చాలా ఫన్నీతో పాటు కొంచెం ఎక్కువ చేసి కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఎక్కువ చేసి చెప్పడం అంటే ఉన్నదానికంటే ఎక్కువ పెంచి చెప్పడం అన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ impossible to enjoy an age of 200 years in the present times. అండ్ ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ ఉన్న ఈ కాలంలో, ఈ సిచ్యువేషన్స్లో ఒక 200 ఇయర్స్ వరకు మనిషి బ్రతకడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. నిజమే కదా. In it, the writer has pointed out the human complexes about health in the form of Mr. Jeggins, who is suffering from health mania. సో ఈ స్టోరీలో, ఇందులో మనకు ఒక స్టోరీ అనేది వస్తుంది ప్రోస్లో. అది ఎవరి గురించి అంటే మిస్టర్ జెగ్గిన్స్ అంట. ఈ మిస్టర్ జెగ్గిన్స్ ఏం చేస్తాడు అంటే, అతనికి ఉన్నటువంటి హెల్త్ మానియా అంటే ఆరోగ్యం అంటే వ్యామోహం లేదా పిచ్చి, క్రేజ్ అన్నమాట. అతనికి ఆరోగ్యం అంటే చాలా వ్యామోహం ఉంటుంది, ఇష్టం అన్నమాట. ఆరోగ్యంకి ఏం కావద్దు, నేను ఎప్పుడు హెల్తీగా ఉండాలి, అలాంటి వ్యామోహం ఉన్నటువంటి ఒక పర్సన్ గురించి ఇందులో మనం తెలుసుకుంటాం. In spite of taking hard exercises regularly, he died in his youth and could not see his old age. సో ఈ మిస్టర్ జిగ్గిన్స్ ఏం చేస్తాడంటే, చాలా హార్డ్ వర్క్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎన్నో మెయింటైన్ చేస్తాడు. అయినా కూడా యంగ్ ఏజ్లోనే, అంటే వృద్ధాప్యాన్ని చూడకముందే he will die. In fact, the purpose of the writer is to correct the follies and thoughts of such people.
ఎస్పెషల్లీ యంగ్ మెన్ ఆఫ్ టుడేస్ జనరేషన్. సో ఈ రోజుల్లో చాలామంది ఒకరిని చూసి ఒకరు ఎలాగో కానీ ఏమవుతున్నారంటే ఆరోగ్యం అంటే మరీ ఎక్కువ కాన్షియస్ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా మిస్టేక్స్ అనేవి చేస్తున్నారంట. సో అందుకే ఇక్కడ మన రైటర్ మన మిస్టేక్స్ని చేసే వాళ్ళ గురించి ఫోకస్ చేసి అలా చేయొద్దు అని చెప్తున్నారు. ఇది ఈ ప్రోస్ యొక్క థీమ్. నెక్స్ట్ మనం ఇంకా సమ్మరీలోకి వెళ్ళిపోదాం. ది ఎస్సే ఈస్ అబౌట్ ఏ ఫన్నీ క్యారెక్టర్. ఇందులో మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని ఫన్నీ అన్నారు. పాపం ఆ జిగిన్స్ అనే అతను చాలా సీరియస్గానే ఉంటాడు, కానీ మనకి ఇక్కడ ఫన్నీగా చేసి చూపించారు. సో మిస్టర్ జిగిన్స్ వాస్ ఏ హెల్త్ మ్యానియాక్. అంటే ఇతనికి ఆరోగ్యం అంటే పిచ్చి, ఎప్పుడు ఆరోగ్యం బాగుండాలి, నేను ఇలా చేయాలి అలా చేయాలి అనేసి హెల్త్ కాన్షియస్ అనుకోండి. ఓకే, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నటువంటి పర్సన్. హీ హ్యాడ్ డివైడెడ్ హిస్ 24 hours ఇన్ సచ్ ఎ వే దట్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ వాస్ అలాటెడ్ టు ఎక్సర్సైజ్. ఓకే, అతను డేలో 24 hours ఉంటున్నాయి కదా, ఆ 24 hoursని అతను ఎక్కువ టైం ఎక్సర్సైజ్కి పెట్టాడంట. హీ యూస్ టు టేక్ ఏ కోల్డ్ బాత్ టు ఓపెన్ హిస్ పోర్స్. డైలీ మార్నింగ్ ఏం చేస్తారంటే చల్లటి నీళ్ళతోనే స్నానం చేసేవాడు. ఎందుకు అంటే పోర్స్, మన బాడీలో ఉన్న ఈ పోర్స్ హోల్స్ లాంటివి ఉంటాయి కదా, అవి తెరుచుకోవడానికంట. అండ్ హాట్ స్పాంజ్ టు క్లోజ్ దెమ్. తర్వాత ఏం చేసేవాడు, వేడి ఉంటుంది కదా, సో వేడి దాంతో వెచ్చగా ఉండేలాగా అతను ఆ వేడి గాలిని తీసుకునేవాడు. దానివల్ల ఏమయ్యేది అంటే క్లోజ్ అయ్యేవంట, ఆ ఓపెన్ అయిన పోర్స్ని మళ్ళీ క్లోజ్ చేసేవాడు. బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ he used to breathe at an open window without undershirt in the severe cold to expand his లంగ్స్. ఎంత చలిలో అయినా సరే విండో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి షర్ట్ లేకుండా, షర్ట్ విప్పేసి అతను ఏం చేసేవాడంటే చక్కగా గాలిని లోపల నుంచి గట్టిగా పీల్చుకునేవాడంట. అంటే దాన్నే ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం అంటారు. దానివల్ల లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయంట. ఆఫ్టర్ పుట్టింగ్ ఆన్ హిస్ షర్ట్ he used to perform a short exercise by moving forward and backward. సో తర్వాత ఏం చేసేవాడు, షర్ట్ వేసుకునేవాడు, వేసుకున్న తర్వాత చిన్న ఎక్సర్సైజ్ అలా ముందుకు వెనక్కి చేసేవాడు. దెన్ హీ యూస్ టు టేక్ శాండో ఎక్సర్సైజ్ బై ఫాస్టనింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డాగ్ ఇన్ హార్నెస్. తర్వాత ఏం చేశాడంటే శాండో ఎక్సర్సైజ్ అని చెప్పి ఫాస్టనింగ్ హిమ్సెల్ఫ్, అతను సరిగ్గా తినకపోయేవాడు అన్నమాట. కాస్త ఆకలితో ఉంటూ అతను ఒక డాగ్ని కదా మనం కట్టేసి ఉంచితే దానికి ఏం ఎలా పెట్టామో అతను కూడా ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేవాడు. ఇన్ హిస్ ఆఫీస్ హీ వుడ్ లై ఆన్ స్టమక్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లిఫ్ట్ హిమ్సెల్ఫ్ అప్ విత్ హిస్ నకిల్స్. సో ఆఫీస్లో కూడా, ఇంట్లోనే కాకుండా ఆఫీస్కి వెళ్ళాక ఏం చేసేవాడంటే లంచ్ టైంలో ఖాళీ దొరుకుతుంది కదా, అప్పుడు కూడా అతను నకిల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం పిడికిలు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అదేమవుతుంది పిడికిలే అంటాం కదా, సో అలా 2 పిడికిళ్ళ మీద అతని బాడీని ఇలా లేపడం అనమాట, లిఫ్ట్ చేయడం. ఓకే, లైక్ నథింగ్ బట్ ఇప్పుడు పుషప్స్ చేసేటప్పుడే చేస్తారు కదా, అవి మోచేతుల మీద. సో ఇతను ఏం చేసేవాడంటే నకిల్స్ మీద లేవడం, అతను లేవగలుగుతున్నాడా లేదా అనేసి అతను అలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేసేవాడు. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ హీ వుడ్ లిఫ్ట్ ఐరన్ బార్స్ అండ్ డంబెల్స్ అండ్ హాల్ హిమ్సెల్ఫ్ అప్ టు ద సీలింగ్. తర్వాత ఏం చేసేవాడంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఐరన్ బార్స్ ఉంటాయి కదా, డంబెల్స్ ఉంటాయి కదా, వాటిని లిఫ్ట్ చేయడం చేసేవాడు. అది అయిపోయిన తర్వాత సీలింగ్ ఉంటుంది కదా పైన, దానికి వేలాడుతూ ఉండేవాడు అన్నమాట. He walked in his room for half the night బిఫోర్ స్లీపింగ్ టు కామ్ డౌన్ హిస్ బ్రెయిన్. సో నైట్ నిద్రపోయే ముందు అతని బ్రెయిన్ కామ్గా ఉండాలనేసి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నడుస్తూ ఉండేవాడంట. అలా అతని బ్రెయిన్ని కామ్ చేసుకునేవాడు. మోరెవర్ హీ వాస్ ఎక్స్ట్రా కాషియస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఫుడ్. సో ఎక్సర్సైజ్ ఇలా చేశాడంటే ఫుడ్ విషయంలో ఎంత కాషియస్గా జాగ్రత్తగా ఉంటాడు. All these exercises and routine of Mr. Jiggins are an act of exaggeration and sheer అబ్సెషన్. సో ఇలా ఈ ఎక్సర్సైజెస్, ఈ డైలీ చేసే రొటీన్ వర్క్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మిస్టర్ జిగిన్స్ చేసే అటువంటి ఎక్స్ట్రా వర్క్స్ అన్నమాట. అతని హెల్త్ కాన్షియస్ కోసం అతను చేసే అటువంటి పనులు ఇవన్నీ. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సర్సైజెస్, సో ఇన్ని చేస్తున్నాడు కదా, ఇలా చేస్తే ఎంత హెల్తీగా ఉండాలి, ఎన్ని ఇయర్స్ బ్రతకాలి, అండ్ కేర్ అబౌట్ డిఫరెంట్ ఫుడ్స్, ఇంత మంచి ఫుడ్స్ని తీసుకోవడం, డైట్ని మెయింటైన్ చేయడం చేస్తున్నాడు. హీ సఫర్డ్ ఫ్రమ్ ఏ కామన్ డిసీజ్ అండ్ డైడ్ ఆఫ్ ఇట్. అయినా కూడా ఏమైంది, అందరిలాగే అతను కూడా జబ్బు చేసి యంగ్ ఏజ్లోనే చనిపోయాడంట. ఇంత హెల్త్ కాన్షియస్ ఉన్నా కూడా ఆయన చిన్న యంగ్ ఏజ్లోనే చనిపోయాడంట. Through the example of Mr. Jiggins, the writer laughs on the modern young generation
who are suffering from strange health habits. సో ఈ ఎగ్జాంపుల్ మిస్టర్ జిగిన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని మన రైటర్ యంగ్ జనరేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ యంగ్ జనరేషన్ గురించి చూసి నవ్వుకుంటున్నాడు. వీళ్ళు ఎందుకు ఇలాంటి హెల్త్ హ్యాబిట్స్ని పెట్టుకొని సఫర్ అవుతున్నారు అనేసి నవ్వుకుంటున్నాడు. ద రైటర్ సేస్ అబౌట్ సచ్ పీపుల్ దే ఆర్ రిడన్ బై ది హెల్త్ మానియా. సో వాళ్ళని ఏమంటున్నారంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్ పీపుల్ ఏం చేస్తున్నారంటే హెల్త్ కాన్షియన్స్ అనేది ఎక్కువగా వాళ్ళ బ్రెయిన్లో తిరిగి ఆరోగ్యం గురించి ఆలోచించి ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంప్లీట్గా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారంట. దే మేక్ దెమ్ సెల్స్ ఎ న్యూ సెన్స్. సో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక విసుగు అయిన పనులని అండ్ చిరాకు తెప్పించే పనులని కూడా చేస్తున్నారు. దే గెట్ అప్ ఎర్లీ డౌన్, రన్ లాంగ్ డిస్టెన్సెస్. పొద్దున్నే లేవడం, చాలా వరకు వాకింగ్, రన్నింగ్ అని వెళ్ళడం, వాక్ బేర్ ఫుట్ ఆన్ కోల్డ్ డ్యూ డ్రాప్స్. చల్లని చలికి కింద ఉన్నటువంటి మంచు నీటి చుక్కలు పడుతూ ఉంటాయి కదా, మంచుతో తడిచినటువంటి డ్యూ డ్రాప్స్ ఉంటాయి కదా, వాటిలో బేర్ ఫుట్ అంటే చెప్పులు వేసుకోకుండా నడవడం. అండ్ సీక్ ఫర్ ఫ్రెష్ ఆక్సిజన్, చల్లని గాలి కోసం ఇవన్నీ చేస్తున్నారంట. దే లుక్ ఫర్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. సో తింటే ఈ తేలిగ్గా అరగాలి అనే అటువంటి ఫుడ్స్నే తీసుకోవడం. దే అవాయిడ్ ఈటింగ్ మీట్ బికాస్ ఇట్ హ్యాస్ టూ మచ్ నైట్రోజన్. సో మీట్, నాన్ వెజ్ని తినడం మానేశారంట, ఎందుకంటే అందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుందంట. దే అవాయిడ్ ఈటింగ్ ఫ్రూట్స్ బికాస్ ఇట్ హ్యాస్ నో నైట్రోజన్. వాళ్ళు ఫ్రూట్స్ని తినడం కూడా మానేశారంట, ఎందుకంటే అందులో నైట్రోజన్ లేదని. చూసారా, మీట్లోనేమో ఎక్కువ ఉందని తినట్లేదు, ఫ్రూట్స్లోనేమో లేదని తినట్లేదు. ఆల్ ది టైమ్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ జర్మ్స్. ఎప్పుడు చూసినా జర్మ్స్, బ్యాక్టీరియా అని, వైరస్ అని, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనేసి భయపడుతూ ఉంటారు. దే డూ నాట్ డ్రింక్ ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ని అసలు టచ్ కూడా చెయ్యరు. దే డూ నాట్ డ్రింక్ ఆల్కహాల్. ట్యాప్ వాటర్ తాగరు, ఇంకా మందు జోలికైతే అస్సలు వెళ్ళరు. ఈవెన్ దెన్ దే కెనాట్ అటైన్ లాంగ్ ఏజ్. ఇలా మొత్తం చేయడం వల్ల ఏమొచ్చింది, వాళ్ళ ఆయుష్ ఏమైనా ఇంకో 100 సంవత్సరాలు పెరుగుతుందా? లేదు. దే ఈజీలీ ఫాల్ ఇల్ అండ్ డై యంగ్ లైక్ జెగిన్స్. అయినా కూడా ఏమవుతున్నారు, వాళ్ళు అంత కాషియస్గా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా కూడా వాళ్ళకి కూడా జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు కూడా అందరిలాగే, అంటే ఏమి చెయ్యని వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్తో, వీళ్ళు కూడా అలాగే అవుతున్నారు, చిన్న ఏజ్లోనే చనిపోతున్నారంట. However, after going through the character of Mr. Jiggins, the question arises. సో ఇప్పుడు మనం ఇది చూసిన తర్వాత మనకు ఒక క్వశ్చన్ అనేది రేస్ అవుతుంది. విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, టు ఎంజాయ్ లైఫ్స్ ప్లెజర్ ఆర్ టు సాక్రిఫైస్ సమ్ ఆఫ్ దెమ్ టు కీప్ ఫిజికల్లీ ఫిట్? సో ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు డౌట్ వస్తుంది, అంటే ఏంటి, ఇప్పుడు మనం హెల్త్ కాన్షియస్ ఉండొద్దా, ఏం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండొద్దా అనేసి మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ చెప్పేది కూడా అదే, ఏది ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సాక్రిఫైస్ చేయాలి కొన్ని, లేదా ఎంజాయ్మెంట్స్ వదులుకోవాలా, ఏం చేయాలి అని అడిగితే ఇట్ ఈస్ వెల్ సెడ్, హెల్త్ ఈజ్ వెల్త్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హెల్త్ వీ కెన్ గెట్ ఫుల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రాటిఫికేషన్. నిజానికి మనకు ఎప్పుడూ వినే ఒక కొటేషన్ ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. మనం ఎంత సంపాదించినా ఏది చేసినా హెల్త్ అనేది కంపల్సరీగా మనకు అది ఉండాలి. అది లేకపోతే మనం దేన్ని కూడా ఎంజాయ్ చేయలేం, అనుభవించలేం. కాబట్టి హెల్తే అన్నిటికంటే ఎక్కువ విలువైంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హెల్త్ వీ క్యాన్ గెట్ ఫుల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రాటిఫికేషన్. అంతే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం మెంటల్గా, అంటే మన మనసైనా మన ఆలోచనలైనా ఎప్పుడూ కూడా సంతృప్తితో నిండి ఉంటాయి. బట్ ద థింగ్ విచ్ ఈస్ డేంజర్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ ద ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ ద ఫిజికల్ యాక్టివిటీస్. సో ఇక్కడ మన రైటర్ చెప్పేది ఏంటి అంటే, ఫిజికల్గా ఫిట్ ఉండడం తప్పు కాదు, ఓవర్ ఇండల్జెన్స్ అంటే మరీ ఎక్కువగా చేస్తున్నాం కదా అనేసి మరీ ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఇంకా మనకి దెబ్బతీస్తుంది, అంటే రివర్స్ అవుతుందంట. ఇఫ్ ఎ పర్సన్ థింక్స్ ఆల్ హిస్ 24 hours అబౌట్ హిస్ హెల్త్ హీ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ మెనీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఒక మనిషి రోజుకి ఉండే 24 గంటలు ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే మరి లైఫ్లో ఆరోగ్యం తప్ప ఇంకా ఏం లేదా, చాలా విషయాలు ఉంటాయి కదా. సో ప్లెజర్స్ ఉంటాయి కదా లైఫ్లో, అవన్నింటినీ అతనికి తెలియకుండానే అతను కోల్పోతున్నాడు. హౌఎవర్, టు కౌంట్రాక్ట్ అగేన్స్ట్ హెల్త్ మానియా
స్టీఫెన్ లీకాక్ హ్యూమరస్లీ గివ్స్ హిస్ ఓన్ సజెషన్స్. సో దీనికి కౌంటర్ ఇస్తూ, అంటే వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఉండి ఇవన్నీ చేశారు కాబట్టి ఫన్నీగా ఇక్కడ ఒక చిన్న హాస్యంగా మనకి నవ్వు తెప్పించేలాగా అతను కొన్ని సజెషన్స్ ఇచ్చారంట. ఏంటంటే, అకార్డింగ్ టు హిమ్ ఎ మ్యాన్ షుడ్ నైదర్ ఇండల్జ్ ఇన్ ఓవర్ యూస్ ఆర్ రిజెక్ట్ ఎనీథింగ్. సో ఫస్ట్ ఇన్న చెప్పేది ఏంటి అంటే, ఓవర్గా ఏది వాడొద్దు, అలా అని ఏది వాడకుండా ఉండొద్దు. ఇప్పుడు కొంతమందికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా గ్రేప్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే ఏమంటారు, వద్దు వద్దు మాకు ఈ ఫ్రూట్ తింటే దగ్గు వస్తుంది, ఇది తింటే జలుబు వస్తుంది అనేసి అంటారు. అంటే అలా అని చెప్పి మరీ ఇప్పుడు ఏదిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయొద్దు, అంటే రిజెక్ట్ చేయొద్దు. అలా అని ఓవర్గా లేదు లేదు నాకు ఇదంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎప్పుడు దాన్నే తింటూ కూడా ఉండొద్దు. అంటే ఇది ఓన్లీ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా కూడా అతిగా వాడొద్దు, అలా అని చెప్పి కంప్లీట్గా వాడకుండా, యూజ్ చేయకుండా, దాన్ని కంప్లీట్గా మన లైఫ్లోకి రాకుండా చేయకూడదు. రాదర్ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. వి షుడ్ గెట్ అప్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సౌండ్ స్లీప్. చక్కగా తృప్తిగా నిద్రపోయిన తర్వాత లేవండి. నిద్ర సరిపోకుండా పొద్దున్నే లేవడం ఎందుకు, అది కూడా హెల్త్కి మంచిది కాదు. నాట్ వరీ అబౌట్ ఫ్రెష్ ఎయిర్. సో ఫ్రెష్ ఎయిర్ అనేసి దానికోసం వెళ్ళి వెతక్కండి. మనం ఎక్కడుంటే అదే మన ఫ్రెష్ ఎయిర్ అనుకొని తీసుకోండి. టేక్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఎక్సైజ్. మీరు చేయగలిగినంత ఎక్సైజ్ని మీరు చేయండి. అండ్ షుడ్ ఈట్ వాట్ హీ లైక్స్ వితౌట్ వరింగ్ ఫర్ స్టార్చ్ ఆర్ నైట్రోజన్. సో మీకు తినాలనిపించింది, మీ నోటికి కావాలనిపించింది, ఎలాంటి టెన్షన్ లేకుండా, నైట్రోజన్ ఉంది అందులో, స్టార్చ్ లేదు, ఇలా ఇలా ఏమీ అనుకోకుండా అన్నీ నచ్చినవి తినండి. ఇఫ్ హీ వాంట్స్ టు హ్యావ్ దెమ్, హీ షుడ్ బెటర్ బై దెమ్ ఫ్రమ్ ది మార్కెట్. ఒకవేళ అతనికి కావాలి అని అనిపిస్తే దాన్ని మార్కెట్ నుంచి అయినా కొనుక్కొని తినాలి. హీ షుడ్ నాట్ వరీ అబౌట్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా. మనం కొనుక్కునేటప్పుడు అక్కడ జర్మ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి అన్న ఆలోచనలు వద్దు. యాజ్ వీ హ్యావ్ నైదర్ టైమ్ నార్ ఇన్స్ట్రుమెంట్స్ టు రిమూవ్ దెమ్. మనకు బ్యాక్టీరియాని, వైరస్ని తీసే ఇన్స్ట్రుమెంట్స్ ఎలాగూ లేవు, మనం ఏం చేసినా అవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేసి మనకు నచ్చింది కొనుక్కొని తినాలి, చేసుకొని తినాలి. అకార్డింగ్ టు లికాక్, ఎక్సైజ్, ఫ్రెష్ ఎయిర్, గుడ్ ఫుడ్ అండ్ కోల్డ్ బాత్స్ ఆర్ నాట్ ది బేసిస్ ఆఫ్ లాంగ్ లైఫ్. సో రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం, ఫ్రెష్ ఎయిర్ కోసం ఎక్కడికో వెళ్ళడం, ఆరోగ్యమైన ఫుడ్ కావాలి అని చెప్పి నోరు కట్టుకొని ఉండడం, చలిలో కూడా చల్లటి నీళ్ళ స్నానం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల లైఫ్ స్పాన్ అనేది పెరగదు. We should enjoy our life and at the same time manage a balance between the physical and mental needs of our body. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అలాగే మన ఫిజికల్ అండ్ మెంటల్ రెండు, అంటే ఆరోగ్యంగా అలాగే శారీరకంగా మానసికంగా, ఇవి రెండు విధాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నైదర్ ఆఫ్ ద టూ క్యాన్ బీ సాక్రిఫైస్డ్ ఆన్ ది అదర్. ఒకదాని కోసం ఇంకొకదాన్ని ఎప్పుడూ కూడా సాక్రిఫైస్ చేయొద్దు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వి షుడ్ రిమెంబర్ దట్ ది మోర్ వీ ఎంజాయ్ ద జాయ్స్ ఆఫ్ లైఫ్ ద మోర్ వీ విల్ బికమ్ హెల్దీ. మనం ఎంత ఎక్కువగా లైఫ్ని ఎంజాయ్ చేయగలిగితే అంత ఎక్కువ హెల్దీగా ఉంటామంట. ఓకే, సో దీంతో మన స్టోరీ అయిపోయింది కాబట్టి ఇక కంక్లూషన్లోకి వెళ్ళిపోదాం. To conclude, we can say that the whole essay is a fine example of health obsession of modern people who indulge themselves in heavy physical exercises to live long. So దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా దేని గురించి చెప్తున్నాను. మోడర్న్ పీపుల్, ఇప్పుడున్న వాళ్ళు హెవీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అనుకునే వాళ్ళ కోసం ఒక ఫైన్ ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. బట్ దే డై లైక్ ఎవ్రీవన్. కానీ వాళ్ళు కూడా అందరిలాగే చనిపోతున్నారు. సో హీ డిసగ్రీస్ విత్ జిగిన్స్ అండ్ సజెస్ట్. అందుకే ఆయన ఈ జిగిన్స్ చేసే అటువంటి, అంటే జిగిన్స్ అంటే ఇలా చేసే వాళ్ళందరూ కూడా మిస్టర్ జిగిన్సే అనమాట. సో అతను చేసేవాడిని అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అండ్ సజెస్ట్ దట్ దే షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ లైఫ్స్ ప్లెజర్ అండ్ ఎక్సైజ్. సో లైఫ్లో ప్లెజర్స్ ఉండాలి, ఎక్సైజ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. టు లివ్ ఫర్ 200 years. అంటే మనం బ్రతికినంత వరకు ఖచ్చితంగా ప్రతి మనిషికి చావు అనేది ఉంటుంది, మనం దాన్ని ఆపలేము. దాని టైం వస్తే ఖచ్చితంగా మనం చనిపోతాం. కాబట్టి అది వచ్చే వరకు రెండింటిని, ప్లెజర్స్ని, ఎక్సైజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. అతిగా ఏది చేయడము కూడా ఆరోగ్యానికి కానీ, మనస్సుకు కానీ, ఆత్మకు కానీ దేనికి మంచిది కాదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, మీకు అందరికీ అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద ప్రోస్ ఆఫ్ హౌ టు లివ్ టు బి
200. అందరికీ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సీ యూ, బై బై.